సింహరాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టమస్త శని దోషం అనేది ఉంది. ఈ శని దోషం నుంచి బయటపడడానికి విశేషంగా వీరంతా కూడా శని భగవానుడు ప్రీతికంగా తైలాభిషేకం చేసుకోవడం, బ్రాహ్మణత్మకంతా కూడా శనివారం శనిహోరలంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల, తెల్ల గుమ్మడికాయని కూష్మాండ దానం అంటారు, ఈ కూష్మాండ దానం చేయించుకోవడం వల్ల, దక్షిణ సహితంగా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమస్త శని దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శని భగవానుడికి ప్రీతికరంగా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా 11 సార్లు కానీ 24 సార్లు కానీ 54 సార్లు కానీ ప్రదక్షిణం చేసి అక్కడ బెల్లాన్ని అంతా కూడా చీమలకి ఆహారంగా నివేదన చేయడం వల్ల మీకు రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం, ధనసిద్ధి అంతా కూడా సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగము, విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో 24 తారీఖు తర్వాత గ్రహాల అనుకూలత మెరుగుపడుతుంది కావున ప్రతినిత్యం కూడా విందు వినోదాల్లో, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజ్యోగ సిద్ధి కలుగుతుంది. గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోమాతకి శనగలు, ఉలువలు, మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకి పచ్చిక తెలపిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని అంతా కూడా సింహరాశి జాతకులంతా కూడా జపాని ఆచరించండి. హనుమతారాధనలో భాగంగా మీరు సింధూర అభిషేకాది కార్యక్రమాలు, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం వల్ల అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో తరచుగా మీరు నివేదన చేయడం వల్ల, అన్నదానం చేయించడం వల్ల ఆకస్మికంగా ధనయోగము, ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.